ఎందుకని అధికారులు 50 రోజుల తర్వాత కూడా ఇంకా అధికారులు వైసీపీ ఆధిపత్యంలో ఉంటున్నారు? క్లియర్గా కనిపిస్తుంది అది. వైసీపీ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటున్నారా, వైసీపీ ఆరాలోనే వాళ్ళు ఇంకా జీవిస్తున్నారా, వాళ్ళకి ఆ మొండితనం ఏంటి? ఎందుకని దీన్ని గవర్నమెంట్ అడ్రస్ చేయలేకపోతుంది? వాసు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. అధికారులు కొంతమంది ఇంకా వైసీపీ మొత్తులోంచి వదలలేదండి, అది మాత్రం నిజము. అన్ని చోట్ల కొంతమంది ఎస్పీ స్థాయిలో కూడా, కొంతమంది డిఎస్పీలు, సిఐలు, వీళ్ళంతా ఎట్లా ఉన్నారంటే అసలు పోలీస్ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించారండి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవడం మానేది వ్యక్తిగత భజన చేయడానికి వాళ్ళు కూడా అలవాటు పడిపోయి ఉన్నారు. ఇప్పుడు దానిలో నుంచి మరి రావట్లేదో ఏమో. కూటమి ప్రభుత్వం మారినా కూడా ఇంకా వైసీపీ అధికారంలో ఉందని ఫీలింగ్ లో ఉన్నారో తెలియదు, కానీ ఇప్పటికీ స్టిల్ వైసీపీకి అంటకాగుతానే ఉన్నారు. అలాంటి అధికారులు మాత్రం ఏరేయడం ఖచ్చితంగా జరిగింది. వాళ్ళ మీద సివియర్ యాక్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఎమ్మెల్యే మీదే దాడంటే ఇప్పుడు శాంతి భద్రతల గురించి వాటి గురించి ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ ప్లానే అది. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ లీక్లు ఇచ్చింది. ప్రతి జిల్లాకి ఇన్ని కోట్లను పంపించి మీరు ఇష్టం వచ్చినట్టు చేయండి, ఇష్టం వచ్చినట్టు అల్లర్లు చేయండి, ఎవరు ప్రశాంతంగా ఉండకూడదు రాష్ట్రంలో అనే ధోరణిలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తుంది. ఏదో జరిగిపోయినట్టు ఇక్కడ చేయాలి అని. సో దానిలో భాగంగా ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యేలు ఏంటి, ఎవరైనా సామాన్యులు ఏంటి, ఎవరు ఉండరు అనమాట. ఎక్కడ వీలుంటే అక్కడ ఏదో ఒకటి రచ్చ చెయ్యాలి, అటాకులు చేయాలి, ఇలాంటివి. ఇప్పుడు అదే కదండి. ఇన్ఫ్యాక్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, శివపార్తి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అనేది ఏంటంటే ఇనఫ్ ఎవిడెన్స్ మా దగ్గర ఉంది అని ఆయన చెబుతున్నారు. మరి గవర్నమెంట్ ఏమో యాక్షన్ తీసుకోవట్లేదు. ఎక్కడో సమ్ గ్యాప్ ఈజ్ దేర్. ఎందుకని అంటే అది చూసి చూడనట్టు పోవాల్సినంత అంత ఔదార్యం ప్రకటించాల్సిన అవసరమే ఉందండి. ఎమ్మెల్యేల మీదే, కార్ల మీద ఎమ్మెల్యేల మీదే దాడులు జరుగుతుంటే వాట్ అబౌట్ కామన్ పబ్లిక్ అండి? ఎవిడెన్స్ ఉంది అని సారీ చెప్పారంటే యాక్షన్ కూడా ప్రాపర్ గానే ఉంటది. ఎవిడెన్స్ ఉందని ఆల్రెడీ తెలుస్తుంది. ఆల్రెడీ పోలీసు కూడా ఎవరైతే ఇట్లాగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతుగా ఉండి పోలీసు విధుల్ని సరిగా ఎవరు నిర్వర్తించట్లేదు, మరి ఆ పోలీసులు సహాయ సహకారాలతోనే మదనపల్లి ఇన్సిడెంట్ కలెక్టర్ సబ్ కార్యాలయాన్ని తగలబెట్టేశారు కదా. సో ఇట్లా చాలా మంది ఇలాగే ఉన్నారు. వాళ్ళందరినీ రాష్ట్రం మొత్తం ఒక చోటని కాదు, ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి జిల్లాలోనూ ఇదే సమస్య. సో ఒకళ్ళు ఇద్దరైతే వెంటనే వాళ్ళు వీళ్ళు సరిగా పని చేయట్లేదని తీసేయచ్చు. వ్యవస్థే అలాగా అలవాటు పడిపోయి 5 సంవత్సరాలుగా ఉంది కాబట్టి ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరైతే టక్కన తీసేయొచ్చండి, సస్పెండ్ చేయొచ్చు, లేకపోతే ఏదో ఒకటి చేయొచ్చు. అందరు అలాగే ఉన్నారు. అలాగే షర్మిల గారి ఎపిసోడ్లోకి వస్తాయండి. షర్మిల గారు ఒక కీలకమైన అబ్జర్వేషన్ చేశారు నిన్న వాళ్ళ అన్నగారి మీద. మీకు బీజేపీతో అక్రమ సంబంధం ఉంది, ఆవిడ చాలా అగ్రెసివ్గా ఫెరోషియస్గా వెళ్తున్నారు అంటే ఇదంతా ఏంటి? సరే, వైసీపీ వాళ్ళు ఏమంటారు, టీడీపీ ఇచ్చిన స్క్రిప్ట్ ఆవిడ చదువుతోంది అని. ఆవిడ అంత అగ్రెసివ్గా వెళ్తున్నారు కదా. అంటే కలెక్టివ్గా మీరందరూ కలిసి, అంటే కాంగ్రెస్తో కలిసి అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో రాజకీయం చేయకుండా ఆయన్ని పక్కకి పంపించేసే అవకాశం ఉందా? వేరే రాష్ట్రాలకి అసలు ఈ రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? షర్మిలతో కలిసి పనిచేసే అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇంతమంది అందరూ కూర్చొని ఆయనకు వచ్చిన